ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కహో నా ప్యార్ హై, గదర్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా తాను ఇప్పటికే పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం తన కెరియర్ కోసమే ఎన్నో పెళ్లి ప్రతిపాదనలను తిరస్కరించినట్టు ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 50 ఏళ్ల అమీషా పటేల్ ఈ విషయాలపై మాట్లాడారు. తనను పెళ్లి చేసుకోవాలనుకున్న చాలా మంది పెళ్లి తర్వాత యాక్టింగ్ పూర్తిగా మానేసి ఇంటికే పరిమితం కావాలని కండిషన్స్ పెట్టారని ఆమె తెలిపారు. అయితే తన కెరియర్ ని అంత ఈజీగా వదులుకోవడానికి ఇష్టపడక అలాంటి ప్రపోజల్స్ ని సున్నితంగా రిజెక్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ప్రేమించే వ్యక్తులు కెరియర్ లో రాణించడానికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల్లోకి రాకముందే తనకు ఒకరితో సీరియస్ రిలేషన్షిప్ ఉండేదని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు, విలక్షణ నటుడు రోబో శంకర్ గురువారం రాత్రి చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోబో శంకర్ కు ఇటీవల పచ్చకామెర్లు సోకాయి. దీంతో ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. గురువారం ఇంట్లో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతిని పురస్కరించుకుని ఆయన సినిమాల్ని ఈ నెల 20, 21వ తేదీల్లో ఉచితంగా ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు తదితర ముఖ్యమైన నగరాల్లో ఈ ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 20న ఏఎన్ఆర్ జయంతి. ఈ సందర్భంగానే ఆయన క్లాసిక్ సినిమాలైన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాల్ని ప్రదర్శించబోతున్నారు. అందుకు సంబంధించిన టికెట్లు 18వ తేదీ నుండే బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ఏఎన్ఆర్ సినీ రంగానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ పాత తరం నుండి కొత్త తరం వరకు అందరినీ గొప్ప సినీ అనుభూతిని పంచే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రదర్శనల్ని తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది అక్కినేని కుటుంబం. త్వరలోనే ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు హీరో రామ్ పోతినేని. రామ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాని పి మహేష్ బాబు తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఉపేంద్ర ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దీంట్లో తను టైటిల్ కి తగ్గట్టుగా ఆంధ్ర కింగ్ అనే సూపర్ స్టార్ పాత్రలో కనువిందు చేయబోతున్నారు. ఆయన వీరాభిమానిగా సాగర్ పాత్రలో రామ్ అలరించనున్నారు. ఇది ఒక అభిమాని బయోపిక్ గా ఉండనుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కాబోతోంది.